తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 11/3/2025 మంగళవారం రోజు ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా 2025 ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది. ఈరోజు వచ్చేసి 10 ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే పడబోతున్నాయన్నమాట. మీరందరూ మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోవచ్చు. 10 ఎకరాల లోపు వారు ఎవరైతే రైతులు ఉన్నారో ఈరోజు వీళ్ళందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి. ప్రభుత్వం ఆల్రెడీ దానిపైన స్పష్టత కూడా ఇచ్చిందనమాట. అందరి ఖాతాల్లో ఈరోజు అయితే డబ్బులు అయితే పడుతున్నట్టు. డబ్బులు పడ్డ వారికి తప్పకుండా మీ ఖాతాకి అయితే మెసేజ్లు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది. అయితే ఇక్కడ చాలామంది రైతులు ఏమంటున్నారంటే, అన్న నాకు ఇంకా 2 ఎకరాలు కూడా పడలేదు, 3 ఎకరాలు పడలేదు, ఎకరంన్నర కూడా పడలేదు అని చెప్పేసి అయితే కామెంట్లు చేస్తున్నారనమాట. ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చిన ప్రకారం మీరు ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ 2, 3, 4, 5 ఎకరాల వరకు అయితే ఆల్రెడీ మొత్తం పూర్తి అయిపోయాయి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇంకా మీరు 2 ఎకరాలు కూడా పడలేదని చెప్తున్నారు. ఒకవేళ మీ ఖాతా కనుక ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది, అందరికీ అమౌంట్ అయితే మేము విడుదల చేసాం, అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తూనే ఉన్నాం అని చెప్పేసి. 5 ఎకరాల వరకు కూడా అయిపోయింది, మిగతా 6, 7, 8, 9, 10 ఎకరాల వరకు అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. మార్చి 31లోగా మొత్తం 20 ఎకరాల వరకు పూర్తి చేస్తామన్న ప్రభుత్వం కాబట్టి మనకైతే తొందరలోనే, ఇంకా మనకి 10-20 రోజులు టైం ఉంది కాబట్టి తొందరగా మనకైతే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. ఆల్రెడీ మీరు దానిపైన చెక్ చేసుకోవచ్చు. అందరికీ ఖాతాల్లో డబ్బులు అనేవి జమ అవ్వడం కూడా అయితే జరిగింది. మీరు చెక్ చేసుకొని మీకు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి కామెంట్ చేసి, ఒకవేళ మీకు డబ్బులు పడకపోతే మీకు బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఓకేనా? ఒకవేళ మీ ఊళ్ళో 2 ఎకరాలు పడ్డ వాళ్ళు ఉన్నారా లేదా కూడా అలా కూడా చెక్ చేసుకోండి. మీకు గనక పడకపోతే, ఒకవేళ పడకపోతే ఈ రోజు మధ్యాహ్నం వరకు వెయిట్ చేయండి. ఈ రోజు రాకపోతే తర్వాత ఏం చేయాలని దాని గురించి నేను ఇంకో వీడియోలో చెప్తాను. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైనట్టు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి.